వ్రతం ఎరుగుట పుణ్యము అని భారతం చెప్తాను. చేసిన పని చెప్పుకుంటే బాగుంటుంది. ఇన్నాళ్ళు సర్వీస్ చేసి ఏదో పెద్దగారు చెప్పినట్టుగా ఎక్కడనో జనించి ఏదో భుజించి సరోవరాలలో కుక్కలు నీళ్లు రాయి ఇలా ఇక్కడికి చేరాం. ఈ చివరిలో నా దగ్గరికి వచ్చి వీరిద్దరు రిటైర్ అవుతున్నారు. వీరిద్దరిని గౌరవంగా పంపించాలి. లేకపోతే ఈవేళ ఉన్నటువంటి ఒత్తిడికి పక్కనే ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు గొడవ, రేపు కాకినాడ మీటింగు, ఇవన్నీ కూడా ఆయన గొడవ ఉన్నాయి. అంచేతే పాపం ఆయన 6 గంటల నుంచి నాకు ఏదో పని ఉంటుంది, 5 గంటలు పెట్టేద్దాం అని 4:30 వచ్చి కూర్చున్నాను మహానుభావుడు. కానీ మనమే సిద్ధంగా లేము. ఆ వెళ్ళి ఆ పని చూసుకుని వచ్చి మళ్ళీ మన కోసం. ఎందుకంటే పెద్దలను గౌరవించాలి అనేటువంటి ఒక సంప్రదాయం మన వాళ్ళలో పూర్వం నుంచి ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తున్నందువల్ల మనం ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇక వీళ్ళిద్దరి గురించి అంటారా, వాళ్ళు తప్పనిసరిగా మన సాయం చేస్తారు. ఎందుకంటే ఓ చెట్టు నుంచి పండిపోయి రాలిపోయినటువంటి ఆకు ఆ కిందనే పడి ఆ చెట్టుకి ఎరువవుతుంది, ఎక్కడికో పోదు. అలా మన ఆచార్య గారు కానీ మన సాయిబాబా కానీ మనకి ఎప్పుడు కూడా వారి ఫోన్లో అందుబాటులో ఉంటారు, నెంబర్ మార్చుకోరు అని నా ఆకాంక్ష. వారిద్దరిని పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదాలు సార్. మళ్ళీ తీసుకున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. మంచి హెల్దీ వాతావరణంలో ఈ టైం సభాధ్యక్షులు ఆర్డీఓ గారికి, సల్మాన్ గారికి, ఎంఆర్ఓ గారు, ఏఓ గారికి, ఎంఎస్ గారికి, ఇక్కడ ఉన్న అందరి ఎంఆర్ఓలకి, పెద్దలందరికీ నమస్కారం అండి. నేను అసలు ఈ గవర్నమెంట్ సెక్టర్లో వస్తానని ఇక్కడ అసలు చిన్నప్పటి నుంచి అనుకోలేదండి. అంటే మాది జనరల్ కేటగిరీ అవ్వడం, నేను యావరేజ్ స్టూడెంట్ అవ్వడం వల్ల అసలు ఈ ఫీల్డ్లో చదవగలనా, అసలు జాబ్ వస్తుందా లేదా అన్నట్టు నా అంతా సివిల్ కన్స్ట్రక్షన్ సైడ్ చేద్దాం. సివిల్ బీటెక్ చేసి ఎంటెక్ కూడా చేశాను జేఎన్టీలో. నేను ఒక కన్స్ట్రక్షన్ ఆఫీస్ పెట్టుకుని ఇలా కన్సల్టెన్సీ కానీ బిల్డింగ్లో ప్లాన్ చేసి చేద్దాం అనుకున్నాను. అసలు నేను ఎంటెక్ చదువుతుండగానే సెకండ్ ఇయర్లో ఇది తీశారు. నాతో పాటు చదివే వాళ్ళందరూ కూడా జేఎన్టీలో చదివే వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం, వాళ్ళతో పాటు నేను కూడా సరదాగా వెళ్ళి అలా ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. అంతే వాళ్ళందరికీ రైల్వేలో అసిస్టెంట్ ఇంజనీర్స్ అన్నీ వచ్చేయండి మొత్తం. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా సచివాలయం జాయిన్ అయ్యారు. నేను జాయిన్ అయిన తర్వాత మాకు అసలు రెవెన్యూ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటో అసలు తెలియదండి. మా ఫ్యామిలీ అందరూ బిజినెస్లేండి. అసలు జాబ్ అనే ఎవరో లేరండి అసలు. అంటే ఎవరైనా జాబ్స్ ఉంటే అలా ఏముంటుంది ఏంటి అలా ప్రిపేర్ ఏం చెప్తారండి. మాకు అలాంటిది ఏం లేదు. ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత మాకు అసలు ఎంఆర్ఓ గారు అంటే ఏంటి, అసలు ఈ ఫీల్డ్ అంటే ఏంటి, ఏదో ఒక సర్టిఫికేట్ చేయించుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం తప్ప అసలే ఎంత ఒత్తిడి ఉంటుంది, ఇలాంటి ఇన్ని వర్క్స్ చేస్తారు, ఎంత కష్టపడతారా అనే విషయం ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత తెలిసిందండి మాకు. అంటే బయట ఏమనుకుంటారంటే ఏదో జాబ్ చేస్తున్నారు, మార్నింగ్ వస్తున్నారు, పైకి వెళ్ళిపోతారు, లేదంటే వాళ్ళకి బోలంత ప్రోటోకాల్ ఉంటుంది అని అనుకుంటారు. ఇంత టెన్షన్స్ ఉంటాయని చెప్పేసి దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. బయట నుంచి చూడడం వల్ల ఏదో సర్టిఫికేట్ ఇష్యూ చేయడమే కదా, ఎంతసేపు చేస్తున్నారు ఏంటి, ఇంకా అవ్వలేదంటే అనుకునేవాడు నేను చదువుకునే టైంలో. కానీ ఇప్పుడు ఇంత ప్రెజర్, ఇంత కష్టపడి ఎలక్షన్ డ్యూటీ కూడా ఫస్ట్ టైం చేయడం అండి మేము. ఇంత వర్క్ ఉంటుంది. అప్పుడు మన ఎంఆర్ఓ గారు కూడా సింపుల్గా ఆయన దగ్గరే నేర్చుకున్నాం మేము. ఫస్ట్ ఎంఆర్ఓగా వేరే చోట డిప్యూటేషన్కి వెళ్ళినా సరే ఫస్ట్ ఎంఆర్ఓ గారు ఆయన దగ్గరే చేసాం. ఆయన దగ్గరే అన్నీ నేర్చుకున్నామండి. మా మండల సర్వేర్గా అయితే మాకు చాలామంది మారుతూ ఉండేవారండి. ఒక సర్వేర్ కాన్స్టెంట్గా ఉండేవారు కాదు. మాకు ఫైనల్గా ఎంఆర్ఓ గారితోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. డైరెక్ట్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన కూడా మీరు సర్వేర్లు మీరు ఎంఎస్ దగ్గరికి వెళ్ళి ఎంఎస్ నాతో చెప్పాలన్న ఫీల్ కాకుండా ఆయన పర్సనల్గా ఏదైనా మీకు ఇష్యూ అంటే నాకు చెప్పండి, నేను డైరెక్ట్ మీకు సాల్వ్ చేస్తాను అనే ఒక భరోసా ఇచ్చేవారు ఆయన. మేము కూడా ధైర్యంగా ప్రాబ్లం ఉంటే మాకు వాళ్ళ ప్రాబ్లం ఉంది సార్, ఇలా అవుతుంది, మీరు చేయని పనులు కూడా చేయమంటున్నారని వచ్చి పెడితే లేదని నేను మాట్లాడతానని చెప్పి మాకు సపోర్టివ్గా ఉండేవారు. ప్రతి విషయంలో ఆయన మాకు అందించిన సపోర్టు రేపు వద్దని ఫర్దర్గా కూడా ఏదన్నా సరే అవసరం వచ్చినా సరే ఆయన అడిగేంత విధంగా మాకు సపోర్ట్ ఇచ్చేవారు. అలాగే ఆచార్య గారు మనకి అంటే మాకు మండల సర్వేగా తెలియదు, కానీ ఇక్కడ లోకల్గా కాకినాడలో సర్వేస్ అందరూ కూడా సార్ గురించి ఎప్పుడు మాతో గొప్పగా చెప్తూ ఉంటారు. సార్ ఎలా చేస్తారు అలా చేస్తారు, ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ సార్ చేసే వర్క్లు కూడా మేము ప్రతిదీ కూడా ఏది వెల్ ప్లాన్డ్గా ఎలక్షన్లో
ప్రతి ప్లానింగ్ డ్రాయింగ్స్ కానీ అన్నీ కూడా 10 సార్లు మార్చమన్నా సరే సార్ విసుగు లేకుండా చేస్తుండేవారు. మేము ఇక్కడ ఉండి చూసేవాళ్ళం సార్ని. డ్రాయింగ్స్ మార్చమంటే మళ్ళీ వెంటనే మార్చడం అన్నీ ప్రతిదీ కూడా బాగా చేసేవారు సారు. ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇంత మంది పెద్దల ముందంటే మేము పెద్ద మాట్లాడే మొన్న మేము జాయిన్ అయ్యాము. మీ అందరి దగ్గర ఇంకా చాలా నేర్చుకోవాలి. మేము నేర్చుకున్న తర్వాత ఇంకా బాగా చెప్పగలుగుతాం. మీ అందరి దీవెనలు మా అందరికీ సపోర్ట్గా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదవి విరమణ చేసి మీరు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు పెట్టి పిలవాలా? సరే, ఓకే ఓకే లీవ్ ఇట్. ఏమో అంటే మామూలుగా పదవి విరమణ చేస్తున్న వాళ్ళకి అంటే ఏదో బాధతో చెప్తున్నట్టుగా అది నాకు ఇష్టం ఉండదు. ఓకేనా? ఎందుకంటే ఆ సర్వీసు అది దానికి ఒక వాల్యూ కట్టలేము. నేను యాక్చువల్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేశాను, సెక్రటేరియట్లో ఎక్కువ కాలం. నా సర్వీస్లో ఎక్కువ కాలం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంతా రెవెన్యూలో చేశాను. బట్ కానీ ఇక్కడ ఉన్న ఫీల్డ్కి అక్కడ ఉన్న ఫీల్డ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 10 to 5 జాబ్ మాది. 10 o'clock వెళ్తాం, సీట్లో కూర్చున్నామంటే ఒక అరగంట పోతుంది, 10:30. తర్వాత 4 ఫైల్స్ చూస్తాం, మధ్యలో క్యాంటీన్కి వెళ్ళి ఒక టీ తాగుతాం, వచ్చి ఒక అరగంట కూర్చునేందుకు లంచ్ టైం అయింది. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద టీకి వెళ్తాం, 2 ఫైల్స్ చూసుకుంటాం, ఈవినింగ్ 5 అయింది, బస్ ఎక్కేసి ఇంటికి వెళ్తాం. అది జాబ్. ఇక్కడ బయట ఫీల్డ్ నాకు తెలియదు. నేను 8th క్లాస్ చదువుకునేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం వెళ్తే మా మున్సిపల్ గారు ఉండేవారు. ఉదయం 8 o'clock వెళ్తే మధ్యాహ్నం 2 గంటలకి ఎరాబాయ్ అని చెప్పేసి వచ్చి సర్టిఫికేట్ కావాలా ఇద్దాలే కూర్చోను అని చెప్పేసి ఇచ్చేవారు. అంటే ఆ పీరియడ్ ఎంత వాల్యూ అనేది, తర్వాత ఆ పోస్ట్కి ఉన్న వాల్యూ. అప్పుడు మాకు అసలు ఆ మున్సిపల్ గారిని కలవాలంటేనే ఒక దేవుడి కన్నా ఎక్కువ అనుకునేవారు. అంటే రెవెన్యూ వ్యవస్థ అంత ఇంపాక్ట్ ఉండేది అనమాట పిల్లలకు కానీ ఎవరికైనా. నేను సెంట్రల్ నుంచి బయటపడదాం అనుకున్నప్పుడు మా గురువు గారు అబ్బాయి ఉన్నారు, ఆయన పిలిపించి చెప్పాడు, బయటికి వెళ్తున్నావు ఓకే, కానీ ఇక్కడ ఉన్నట్టు ఉండదు. బయట ప్రపంచం అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ 10 to జాబ్ ఉండదు. 24 hours చేసినా కూడా తరగని జాబ్ ఉంటుంది. నీకు రాళ్ళు పడతాయి, పూలు పడతాయి, అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. అన్ని సిద్ధమయ్యాయి. కానీ బయట సర్వీస్ ఇందా మీరు అన్నారు, రెవెన్యూలకు పుట్టడం అనేది ఒక అదృష్టం అని నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ అంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు, ఎమర్జెన్సీలో ఈ 2 కంపల్సరీ అంటారు. కానీ ఈ రెండింటిలో ముఖ్యం రెవెన్యూ అంటారు. ఎందుకంటే మీరు కోవిడ్లో చూస్తే మన రెవెన్యూలే ముందర ఉన్నారు. ఫస్ట్ షూటింగ్ మనమే, అంటే ఎఫెక్ట్ అంతా మనమే ఉండేది. ఓకేనా? తర్వాతే హెల్త్ కానీ పోలీస్ కానీ. నేను అందుకే రెవెన్యూ డిపార్ట్మెంట్, నేను బయట సెక్రటరీ అయినా కూడా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా రైట్ చేస్తాను. ఎందుకంటే మనం చేసినంత సర్వీసు ఎవరు చేయలేరు, ఉండరు కూడా ఎక్కడ కూడా. అంత సర్వీస్ చేస్తాం. అంటే మన దాంట్లో కొంతమంది ఉంటారో వేసాను లిమిట్. మనం చేసేది మన రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తాను. అంత రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ చేస్తాం, అంత ఇన్వాల్వ్ అవుతాం. దీంట్లో పుట్టడం అనేది చాలా అదృష్టం. నేను మేబీ అక్టోబర్ ఎండింగ్లో వచ్చానండి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఎండింగ్లో వచ్చాను. మన తహసీల్దార్ గారు కాజులూరు తహసీల్దార్గా చేస్తా ఉన్నారు అప్పుడు. మన ఆచార్య గారు ఇక్కడ రూరల్లో ఎంఎస్ఓ చేస్తాను. ఏదైనా కూడా ఆర్టీఓ ఫ్రీగా ఉన్నాడు అని అంటే ఆ మండలంలో ఉన్న తహసీల్దార్స్ బట్టే ఉంటుంది. తహసీల్దార్స్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటే ఆర్టీఓ దగ్గర గ్రీవెన్సెస్ రావు. నాకు కాజులూరు నుంచి ఏ సమస్యలు ఉండేవి కావు. ఏమైనా ఒక రిపోర్ట్స్ కానీ, ఏమైనా ఒక గ్రీవెన్స్ కానీ, మండే గ్రీవెన్స్ కానీ వచ్చినప్పుడు తహసీల్దార్ గారికి ఫోన్ చేసి తహసీల్దార్ గారికి చూడండి అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, అది ఇమీడియట్గా క్లోజ్ చేసేవాళ్ళు. అంటే వ్యాలిడ్గానే క్లోజ్ చేసేవాళ్ళు అన్నమాట.
వాళ్ళకి ఏమైనా ఒకవేళ ఇవ్వగలిసి ఉంటే వాళ్ళు జెన్యున్ అయితే ఇమీడియట్ చేసేవారు. దాని తర్వాత ఎలక్షన్స్ ముందర మా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చారు. ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఎలక్షన్ టైంలో కూడా ఏదైతే మనకి పిటిషన్స్ వచ్చినప్పుడు ఏ పని చెప్పినా, ఏ టైంకి ఏ పని చెప్పినా కూడా అంటే ఎంప్లాయీ వర్క్ ఓన్ చేసుకునే విధానం వేరు, ఏదో ఆర్డీఓ చెబుతారు కదా చేద్దామని అన్నట్టుగా ఉండే విధానం వేరు. ఓన్ చేసుకునే కల్చర్ అనేది కొంతమందిగా ఉంటుంది. ఆ వాళ్ళలో నేను మా ఏవో గారు కూడా చెబుతాను, ఎందుకంటే నేను ఏ టైం ఫోన్ చేసినా కూడా ఓకే సార్ చేద్దాం సార్ అని చెప్పేసి ఇమీడియట్గా ఫైల్ రెడీ చేయడం. కానీ మన స్టాఫ్ కూడా ఎట్లా అంటే అక్కడ ఉన్న ఏవోని బట్టి డిఫరెంట్ కూడా పాయింట్తో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా పడదు, అట్లా ఉంటుంది. కానీ మా ఏవో గారు వచ్చిన తర్వాత, మా ఏవో ఎందుకంటున్నారంటే ఆయన ఓన్ చేసుకున్నారని చెప్తున్నాను, ఆయన వచ్చిన తర్వాత ఆ వాతావరణం అంతా మార్చుకున్నారు. అందరి చేత వర్క్ చేయించడం కానీ అందరికీ అనుకూలంగా, ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా అది చేయడం కూడా చాలా గ్రేట్నెస్. అంటే అది ఇప్పుడే రాలేదు. వాళ్ళు ఎంటైర్ 40 years సర్వీస్ చేశారంటే ఏదైతే డే స్టార్ట్ నుంచే ఉంటుంది, అక్కడి నుంచే అంత ఉంది కాబట్టి ఎండింగ్లో కూడా అదే కంటిన్యూ చేశారు. లేదంటే బాసిజం ఉంటుంది. నేను ఒక తహసీల్దార్ కదా అంటే ఒక ఏవోను కదా అన్న బాసిజం ఉంటుంది. ఆ బాసిజం లేకుండా అందరినీ కలుపుకొని వెళ్ళే విధానం అనేది చాలా గ్రేట్ థింగ్. అది కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ బాసిజం ఉంటుంది, చాలా మూర్ఖంగా కూడా ఉంటుంది. బట్ కానీ అట్లా కాకుండా వాళ్ళ ఎంప్లాయీస్ని విషయంలో కానీ చాలా సానుకూలంగా ఉంటాం. తర్వాత ఏదైనా సరే ఒక వర్క్ చెప్పినప్పుడు ఇమీడియట్గా అటెన్షన్గా ఉంటాం. ఎలక్షన్స్లో కూడా నాకు ఏదైతే రిపోర్ట్స్ ఇట్లా కావాలని అన్నప్పుడు కూడా ఇమీడియట్గా తయారు చేయడం. చాలా అంటే ఎంప్లాయీ గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా ఉన్నది. అన్నం ఉడికిందా లేదా చూస్తారు కదా, ఒక నుంచి పడుకుని అట్లాగా ఏవో గారు అంతా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు, చాలా నైస్. అట్లానే మన ఎంఎస్ఓ గారు కూడా, ఎంఎస్ఓ గారు నాకు ఎక్కువ ఈ అవుట్ సైడ్ సంబంధించి వస్తూ ఉంటాయి గ్రీవెన్సెస్ ఎక్కువ. ఆయనకి ఫోన్ చేసిన వెంటనే పలానా చోట మీరు ఫీల్డ్ వెళ్ళి అంతప్పుడు కొలవండి అని అంటే టీం తీసుకెళ్ళి కొలవటం, ఆ సర్టిఫికేట్స్ ఇవ్వటం చాలా బాగా చేశారు. అదేవిధంగా ఎలక్షన్స్ టైంలో కూడా పాపం డే 1 నుంచి ఆ రూమ్లో స్ట్రాంగ్ రూమ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రాపర్ ఫ్యాన్స్ కానీ ఏమి ఉండవు. అయినా కూడా వాళ్ళ టీంని పెట్టుకొని ఎంతో ఓపికతో నేనంటే చేస్తాను సార్ అని చెప్పేసి నేను అక్కడ ఉన్నంత సేపు అక్కడ ఉండి వర్క్ చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత సైడ్ వెళ్ళిపోవచ్చు. అట్లా చేసిన కూడా ఉన్నారు కొంతమంది. మరి అట్లా రాకుండా నాకు ఒక పని చెప్పారు, ఆ పని నేను ఎట్టి పరిస్థితులు చేయాలనే ఉద్దేశంతో ఆయన అక్కడే ఉండి ప్రాపర్గా ఈవినింగ్స్ ఎంత సెన్సిటివ్ వర్క్ అంటే అది ఏ చిన్న పొరపాటు జరిగినా లేదంటే ఆ మిషన్ అటు ఇటు మారిపోయినా ఆ కోడింగ్ అనేది మన టాలీ కాదు, రిస్క్ పడతాము. అట్లాంటిది చాలా జాగ్రత్తగా కమిషనింగ్ అప్పుడు కానీ, డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కానీ, తర్వాత రిసెప్షన్ అప్పుడు, మళ్ళీ కౌంటింగ్ అప్పుడు, మళ్ళీ సీలింగ్ అప్పుడు ప్రతిదీ కూడా ఈ టీంతో అంటే అంత ఓపిక్గా అంత డెడికేటెడ్గా వర్క్ చేశారు. చాలా మంచి వర్క్ చేశారు. మీరందరూ కూడా మీ యొక్క ఎంప్లాయీస్కే కాదు మా అందరూ కూడా ఒక ఆదర్శమే. మీ సర్వీస్ అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ రెవెన్యూలోకి రావాలని మనకి కోరుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీ శేష జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయండి, కంట్రీస్ తిరగండి. తర్వాత మీకు ఏమైనా బోర్ కొట్టారండి షేర్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? కాబట్టి మీద ఏదైతే లైఫ్ ఉందో నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో ఇట్లా యంగ్స్టర్స్ లాగా, ఇద్దరు యంగ్స్టర్స్ లాగా ఉన్నారు. నాకు అసలు రిటైర్ అవుతున్నారంటే నాకు నమ్మండి. అట్లా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత